ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక ఇంట్లో ఎవరు కూడా రాజ్ని అస్సలు పట్టించుకోరు. రాజ్ అయితే ఇదేంటి, ఎవరు కూడా నన్ను పట్టించుకోవట్లేదు, కనీసం ఆఫీస్కి వెళ్ళమని ఒక్కళ్ళు కూడా వీళ్ళల్లో అడిగేవారు లేరా అన్నట్టుగా ఇక రాజ్ అయితే వాళ్ళ మొహాలు వీళ్ళ మొహాలు చూస్తుంటాడు. అది అర్థం చేసుకున్న అపర్ణ, ఇందిరాదేవి ఒకరినొకరు నవ్వుకుంటూ రాజ్ మీద మరిన్ని సెటైర్లు వేస్తారు. రాజ్కి కోపం వచ్చి, నానమ్మ ఏంటిది, పెద్దవాళ్ళు, చిన్నవాడిని నాకు తెలీదు, మీరైనా నచ్చ చెప్పి నన్ను ఆఫీస్కి వెళ్ళమని చెప్పాలి కదా, కానీ అదేది పట్టనట్టుగా మీరిలా నా మీద కామెడీలు వేసుకుంటున్నారు అని చెప్పి ఇక రాజ్ అయితే వాళ్ళని అరుస్తుంటాడు. ఇంతలో పక్కనే ఉన్న సీతారామయ్య, ఏంట్రా నీ అంతట నువ్వు వెళ్ళనని ఇంట్లో ఉండిపోయావు, నీకు ఇష్టం లేదేమో, మేమెందుకు బలవంతం చేయాలని మాట్లాడలేదు, కానీ నీ మనసులో వెళ్ళాలని ఉంది, మరి ఎందుకురా కొత్తగా వెళ్ళడానికి ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నావు, వెళ్ళు, అది నీ కంపెనీ, అక్కడ సీఈఓలో ఉన్నది నీ భార్య మాత్రమే, మరెవరో కాదు, అర్థమవుతుందా అని చెప్పి ఇక రాజ్కైతే నచ్చ చెప్పినట్టుగానే కాస్త రెచ్చగొడతారు. రాజ్ కూడా ఆఫీస్కి వెళ్ళడానికి చక్కగా రెడీ అవుతాడు. ఇక్కడ చూస్తే రుద్రాణి మొత్తానికి తిరిగి మళ్ళీ రాజ్ని ఆఫీస్కి పంపిస్తున్నారు. అంటే రాజ్ని, కావ్యని ఒక్కటి చేయడానికి వీళ్ళు వేస్తున్న ప్రయత్నాలివి. కానీ ఆ కావ్య ఆఫీస్లో ఏదో ఒక తప్పు చేస్తుంది, అది కూడా రాజ్కి దొరికిపోయేలా చేస్తుంది. తరువాత రాజే నిర్దాక్షిణ్యంగా కావ్యని మెడ పట్టుకుని ఇంట్లో నుంచి ఎలా గెంటేశాడో అలాగే ఆఫీస్ నుంచి కూడా గెంటేస్తాడు అని చెప్పి రుద్రాణి తన మనసులో అనుకుంటూ ఒక రకంగా నవ్వుకొని లోపలికైతే వెళ్ళిపోతుంది. కానీ రుద్రాణికి తెలియని విషయం ఏంటంటే తను మైండ్ వాయిస్తో మాట్లాడుకున్నాను అనుకుని అంత పైకే మాట్లాడుతుంది. ఇక అక్కడే ఉన్న స్వప్న అంతా వినేసి రుద్రాణి వెనకమాలే తన గదిలోకి వెళ్తుంది. హాయ్ అత్తా అని పిలవడంతో ఒక్కసారిగా రుద్రాణి స్వప్నని చూసి షాక్ అవుతుంది. ఏయ్ ఏంటే నా గదిలోకి వచ్చావు అని అంటుంటే, ఏంటత్తా నన్ను చూసి ఎందుకు అంత కంగారు పడుతున్నావు, ఏదో తప్పు చేసి దొరికిపోయిన దానిలాగా, చూడు నువ్వు ఎన్ని చేసినా సరే ఇక కావ్యని రాజ్ని ఎన్నటికీ విడదీయలేవు, వాళ్ళిద్దరి మధ్యలో ఇక నుంచి నువ్వు వాళ్ళలో ఎన్ని గొడవలు పెట్టినా ఎంత దూరం చెయ్యాలన్నా వాళ్ళు దగ్గరవుతానే ఉంటారు, దానికి నేను వాళ్ళకి సపోర్ట్గా ఉంటాను, నువ్వు చేసే ప్రతి పనిలోనూ అడుగడుగున నీకు అడ్డం పడతాను అని చెప్పి స్వప్న అయితే రుద్రాణితో ఛాలెంజ్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇదంతా విన్న రాహుల్, మమ్మీ అమ్మో విన్నావు కదా, అది ఏదన్నా అనుకుంటే అయ్యే వరకు నిద్రపోదు, దాంతో ఎందుకు పెట్టుకున్నావు మమ్మీ అని అంటుంటే, ఈడియట్, ఆ దరిద్రాన్ని తీసుకొచ్చి నువ్వే నా నెత్తిన పెట్టావు, ఇప్పుడు అది చూసావుగా, మనం చేసే ప్రతి పనిలోనూ అడుగడుగున అడ్డం పడతానని ఎలా మంగమ్మ శబ్దాలు చేసి వెళ్తుందో, అయినా అది పిల్ల కాకి అలానే వాగుతుంది, ఉదయం నుంచి నీకు కాల్ చేస్తున్నాను, ఎక్కడికి వెళ్ళావురా అని అడుగుతుంటే, మమ్మీ మనం ఇక ఆఫీస్లో ఏమీ చెయ్యలేమని అర్థమైపోయే అనామికని కలవడానికి వెళ్ళాను అని అంటుంటే, ఏంటి అనామికని కలవడానికి వెళ్ళావా, ఆ అనామిక ఏం చెయ్యలేదని ఇంతకు ముందే మనకి అర్థమైపోయింది కదా అని అంటుంటే, మమ్మీ అనామిక ఒక్కతే అయితే ఏమీ చెయ్యలేకపోవచ్చు, కానీ అనామికకి సపోర్ట్గా మన కంపెనీ ప్రత్యర్థి, అలాగే మొన్న అవార్డు తీసుకున్న సామంత్ గ్రూప్ ఆఫ్ కంపెనీ ఉంది కదా, ఆ కంపెనీని అడ్డం పెట్టుకుని అంచెలంచెలుగా మన కంపెనీ ఎలా దిగజారిపోవాలో దాని గురించి అనామికతో మాట్లాడాను అని అంటుంటే, చూడు రాహుల్, నువ్వు ఏదో చెయ్యాలని మళ్ళీ ఆ డోలు తీసుకొచ్చి నా మెడకి తగిలిస్తావు, దాన్ని వదిలించుకోలేక మెడలో ఉంచుకోలేక నానా తిప్పలు పడుతున్నాను, ఇప్పుడు ఏం చేసొచ్చావు అని అంటుంటే, అయ్యో మమ్మీ నేనేం చెయ్యలేదు, మన చేతులకి మట్టంటకుండా సాఫీగా అంత అనామికనే చేసేస్తుంది అని అంటుంటే, దానికి రుద్రాణి అయితే నవ్వుతూ రాహుల్ చెప్పిన మాటల్ని ఆనందపడుతుంది. ఇక ఇక్కడ చూస్తే రాజ్ కంపెనీలో అడుగు పెడతాడు. ఒక్కసారిగా రాజ్ని చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక శృతి అయితే, అమ్మో రాజ్ సార్ వచ్చారు, ఇప్పటికే కావ్య మేడంని భరించలేకపోతున్నాం, ఇప్పుడు ఈయన కూడా, ఇద్దరూ కలిసి మమ్మల్ని
ఫ్రై చేసుకుని తినేస్తారేమో అని చెప్పి శృతి తన మనసులో అనుకుంటుంది. రాజ్ అయితే డైరెక్ట్గా మేనేజర్ ఉన్న రూమ్లోకి వెళ్తాడు. తనకిచ్చిన క్యాబిన్లో కూర్చుని ఇక తను చేయవలసిన వర్క్స్ని చేస్తూ ఉంటుంది. ఇంతలో శృతి హడావుడిగా కావ్య దగ్గరికి వెళ్ళి, మేడం, రాజ్ సార్ వచ్చారు. పైగా డైరెక్ట్గా వెళ్ళి రాజ్ సార్కి కేటాయించిన మేనేజర్ క్యాబిన్లో కూర్చున్నారు. అసలు ఒక్క మాట కూడా మాట్లాడలేదు అని అంటుంటే, ఏంటి, మేనేజర్ క్యాబిన్లో కూర్చున్నారా? ఎవరితో ఒక్క మాట కూడా మాట్లాడలేదా? నిజంగానే చెప్తున్నావా అని అంటుంటే, అవును మేడం, కావాలంటే మీరే చూడండి, మీకే కనిపిస్తారు కదా అని చెప్పి ఇక డోర్ని చిన్నగా తీసి కావ్యకి చూపిస్తుంది. రాజ్ అయితే ఆ క్యాబిన్లో కూర్చుని ఇక ఆఫీస్ వర్క్ చేయడానికి మొదలు పెడుతుంటాడు. ఇంతలో కావ్యకి అనుకోకుండా అనామిక కాల్ చేస్తుంది. అనామిక కావ్యతో మాట్లాడుతూ, ఏంటి, కంపెనీకి సీఈఓ అయిపోయానని తెగ విర్రవీగుతున్నట్టున్నావు, కానీ నువ్వు ఆ సీఈఓకి ఎందుక పనికిరావని చెప్పి దుగ్గిరాళ్ళ కుటుంబం నిన్ను దుమ్మెత్తి పోసేలా చేస్తాను అని అంటుంటే, ఇక కావ్య అయితే ఒక్కసారి నన్ను మోసం చేసి నన్ను అందరి ముందు దోషిలా నిలబెట్టావు, కానీ మళ్ళీ మళ్ళీ నువ్వు అదే చేస్తాను అంటే చూస్తూ ఊరుకోవడానికి ఇక్కడెవరూ సిద్ధంగా లేరు. నువ్వు ఇంతవరకు కావ్యని ఒకవైపే చూసావు, కానీ దుగ్గిరాల కావ్యని ఇంతవరకు డైరెక్ట్గా చూడలేదు. ఇక నుంచి ఈ దుగ్గిరాల కావ్య ఏంటో తెలుస్తుంది. స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీకి చైర్మన్గా ఈ కావ్య ఏం చేస్తుందో తెలియక నీలో నువ్వు జుట్టు పీక్కుంటావు అని అంటుంటే, అయ్యో పిచ్చి కావ్య, శబదాలు చేసేదానికి నీకు ఇంకా టైం ఉంది. ఎందుకంటే ఇప్పుడు నువ్వు శబదాలు చేసి అంచెలంచెలుగా ఒకేసారి పెరిగిపోవడానికి నువ్వేమి రజనీకాంత్ కాదు. నీకు ఒక గుడ్ న్యూస్, నీ కంపెనీలో పని చేసే ఎంప్లాయీస్ అందరినీ నా వైపుకి లాక్కున్నాను. అలాగే నీకు వచ్చిన ప్రాజెక్ట్స్ అన్నీ సగానికి సగం, లేదు 75% ప్రాజెక్ట్స్ అన్నీ నేనే లాక్కున్నాను. ఇక ఆ 25 ప్రాజెక్ట్స్ కూడా క్లోజ్ చేస్తాను. తరువాత ఆఫీస్లో ఈగలు దోమలు తోలుకో అని చెప్పి అనామిక మాట్లాడుతుంటే, అనామిక మాటలకి కావ్య ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి, కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ని నీ వైపుకు తిప్పుకున్నావా? పిచ్చిదానా, ఎంప్లాయీస్ లేకపోతే నా కంపెనీలో వర్క్ జరగదనుకుంటున్నావా? చూడు, ఏం చూసుకుని అంత విర్రవీగిపోతున్నావో, దానికి అదేది నీకు దక్కకుండా చూస్తాను. నిన్ను ఎంతగానో నమ్ముతున్నా ఆ సామంత్ మెడ పట్టుకొని బయటికి గెంటేలా చేస్తాను అని చెప్పి కావ్య అయితే ఇక అనామికకి బుద్ధి చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఒక్కసారిగా అనామిక, ఏంటి కావ్య అంత మాట అనేసింది? ఈ కావ్య ఏదన్నా అనుకుంటే ఖచ్చితంగా అది చేసే తీరుతుంది. ఇంతలోనే నేను జాగ్రత్త పడాలి అని చెప్పి అనామిక అనుకుంటూ చాలా ఆవేశంగా లోపలికైతే వెళ్తుంది. ఇక ఇక్కడ చూస్తే రాజ్ని పిలవమని కావ్య శృతికి చెప్పడంతో శృతి రాజ్ దగ్గరికి వెళ్తుంది. సార్, మిమ్మల్ని మేడం పిలుస్తున్నారు అని చెప్పడంతో, ఏంటి అని రాజ్ చిరాగ్గా శృతిని అడుగుతాడు. అదే సార్, మిమ్మల్ని కావ్య మేడం పిలుస్తున్నారు అని అంటుంటే, ఆయన నువ్వు డిజైనర్ జాబ్ మానేసి ఈ కంపెనీలో ప్యూన్గా ఎప్పుడు జాయిన్ అయ్యావు అని అడగడంతో ఒక్కసారిగా ఆ మాటలకి శృతి, సార్, కంపెనీలో ఎంప్లాయీస్ ఎవ్వరూ రాలేదు సార్, చివరికి ప్యూన్ కూడా, అందుకే నేనొచ్చాను అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు? కంపెనీలో ఎంప్లాయీస్ ఎవరూ రాలేదా? ఎందుకు రాలేదు అని రాజ్ అడగడంతో దానికి శృతి జరిగిందంతా కూడా రాజ్కి చెప్తుంది. ఒక్కసారిగా రాజ్, చూసావుగా నాకు ఆ కళావతికి ఉన్న వ్యత్యాసం. నేను ఈ ఆఫీస్లో బాస్గా ఉన్నంత వరకు అందరూ నా మీద ఇష్టంతో ఇక్కడ ఉద్యోగం చేశారు. ఎప్పుడైతే నేను ఈ కంపెనీలో సీఈఓని కాదని సంగతి తెలిసిన మరుక్షణం అందరూ రిజైన్ చేసి వెళ్ళిపోయారు అని అంటుంటే,
ఇంతలో కావ్య తొక్కేం కాదు అని అంటుంటే, ఏయ్ ఏంటే నేను నేను చెప్పిన దానికి తొక్క తోటకూర అని పేర్లు పెడతావా అని అంటుంటే, దానికి కావ్య, శృతి నువ్వు బయటకు వెళ్ళు అని చెప్పి శృతిని బయటికి పంపించి, చూడండి ఇప్పుడు మీరు నేను గొడవ పడే టైం కాదు, మనకి ఉన్న కొద్దిపాటి ప్రాజెక్ట్స్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి, వాళ్ళు అడిగిన డిజైన్స్ని 100 to 100% వాళ్ళకి ఇవ్వాలి, అప్పుడే మన కంపెనీ మళ్ళీ నార్మల్ స్థితికి వస్తుంది. ఆ అనామిక అలాగే సామంత్ కలిసి మన కంపెనీని దెబ్బ కొట్టడానికి మన కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ 2 జీతంతో కొనేసింది. అలాగే మనకొచ్చిన ప్రాజెక్ట్స్ని కూడా లాగేసుకుంది. మనకున్న ఈ కొద్దిపాటి ప్రాజెక్ట్తోనే మనం మళ్ళీ నార్మల్ స్థితికి రావాలి. మీరెప్పుడు అంటుంటారు కదా, తాతలు అలాగే నాన్నలు ఇచ్చిన ఆస్తులు కాదు, జీరో నుంచి స్టార్ట్ అవ్వాలి అని. ఇప్పుడు మనం జీరోలోనే ఉన్నాం. జీరో నుంచి మనిద్దరం కలిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఎప్పటిలాంటి వైభోగం వస్తుంది మన కంపెనీకి అని చెప్పి కావ్య చెప్పిన మాటలకి రాజ్ ఒక విధంగా బాగానే ఉన్నట్టుగా అనిపించి సరే అని మాటిస్తాడు. కానీ ఇవన్నీ అడ్డం పెట్టుకుని మళ్ళీ నువ్వు భార్య భర్త అంటూ మనిద్దరి మధ్యలో ఉన్నది బ్రహ్మముడి అంటూ నాతో క్లోజ్ అవ్వాలని చూస్తే అస్సలు ఊరుకోను. కేవలం మనకి ఆఫీస్లో మాత్రమే పరిచయం, అర్థమైందా అని చెప్పి రాజ్ అయితే ఇక కావ్యని మళ్ళీ వాళ్ళిద్దరి మధ్యలో జరుగుతున్న గొడవల్ని తీసుకొస్తుంటే, ఆపండి, ఎప్పుడు గొడవల గురించి మాట్లాడుతూ ఉంటారు, ఒక్కసారి కూడా మంచిగా ఆలోచించరా అని చెప్పి ఇక కావ్య అయితే రాజ్కి బుద్ధి చెప్పేలా మాట్లాడుతుంది. రాజ్కి కావ్య మంటలకి కాస్త సిగ్గనిపించి ఇక సరే వర్క్ మొదలు పెడదామా అని చెప్పి రాజ్ అయితే కావ్యతో అంటుంటాడు. ఇక ఇక్కడ చూస్తే అమ్మ ప్రేమ గురించి ఆ డైరెక్టర్ చెప్పిన మాటలతో ఇక స్పాట రాయడానికి కళ్యాణ్ చాలా రకాలుగా ప్రయత్నిస్తాడు. చివరాఖరికి తను ప్రయత్నించినది ఫలిస్తుంది. ఆ డైరెక్టర్ చెప్పినట్టు మంచి పాటని చక్కగా రాసి దానికి తన మాటలతో పాటని జోడించి ఇక డైరెక్టర్కి ఇవ్వడానికి కళ్యాణ్ అయితే బయలుదేరతాడు. ఎందుకు అపోకి అనుమానం వచ్చి, ఆగు కవి, నీతో నేను కూడా వస్తాను అని అంటుంటే, నువ్వెందుకు పొట్టి, నేను వెళ్తాలే అని అంటూ ఉంటే, లేదు కూచి, ఈరోజు నేను ఖాళీగానే ఉన్నాను, నేను కూడా వస్తాను అని చెప్పి ఇక అప్పు అయితే కళ్యాణ్తో ఆ మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి వెళ్తుంది. అతనితో మాట్లాడి ఇక కళ్యాణ్ అతను ఎంతో కష్టపడి రాసిచ్చిన పాటని ఇక ఆ డైరెక్టర్కి ఇస్తాడు. అతను తన పాకెట్లో నుంచి కొంత డబ్బుని తీసి కళ్యాణ్ చేతికి ఇస్తుంటే, కళ్యాణ్, అదేంటి సార్, ఈ సాంగ్ మీకు నచ్చితే నాకు మీ దగ్గర అసిస్టెంట్ మేనేజర్గా జాబ్ ఇస్తా అన్నారు, మరి ఇప్పుడేంటి ఈ పాటకి ఎంతో కొంత డబ్బుని నా చేతిలో పెడుతున్నారు? చూడండి సార్, నేను డబ్బు కోసం ఇంత కష్టపడి ఈ పాటని రాయలేదు, నాకు ఒక గుర్తింపు కావాలి, అలాగే నాకు కూడా ఒక ఉద్యోగం కావాలని. కానీ మీరు ప్రతిసారి చిన్న పిల్లాడి చేతిలో చాక్లెట్ పెట్టినట్టు నేనిచ్చిన పాటను తీసుకుని ఇలా డబ్బు పెట్టడం నాకు నచ్చటం లేదు. నాకొద్దు సార్, నాకొద్దు. మీరు నా పాటలతో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు, కానీ నాకు ఏ మాత్రం కూడా గుర్తింపు లేకుండా చేస్తున్నారు అని అంటుంటే, ఇక ఆ లక్ష్మీనారాయణ, ఏంటయ్యా ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు, పాటలు మంచిగా రాస్తున్నావు కదా అని ఏదో కాస్త ఫ్రెండ్లీగా మాట్లాడాను, అంత మాత్రాన ఏకంగా నీ పాటల వల్లే నాకు ఇంత పెద్ద పేరొచ్చినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావు. చూడు, నీకు ఇష్టమైతే ఈ డబ్బు తీసుకో, లేకపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపో, అంతేగాని నా స్థానం మీదో నాకొచ్చిన పేరు పలుకుబడి ఏదో నువ్వు తీసుకొచ్చినట్టుగా మాట్లాడకు అని చెప్పి ఇక కళ్యాణ్ మీద అతను విరుచుకు పడతాడు. ఇంతలో అప్పు,
నాకు తెలుసు, అందుకే ఇక్కడికి వచ్చాను. ఏంట్రా నువ్వు నీ సొంత కృషితో పైకొచ్చావా? ఇట్లాంటి వాళ్ళని ఎంతమంది తలలు కొట్టి ఇంత స్థాయికి వచ్చావో నేను చూస్తుంటేనే అర్థమవుతుంది. నీ గురించి మా కవి చెప్తుంటే ఏదో అనుకున్నాను, ఇప్పుడు కళ్ళారా చూశాను. చూడు, మర్యాదగా ఆ పాట రిలీజ్ చేసేటప్పుడు కింద మ్యూజిక్ డైరెక్టర్గా మా కళ్యాణ్ పేరు రాకపోతే నిన్ను తరువాత మామూలుగా ఉండదు. ఇంతవరకు ఏ పేరు చూసి నీ ఇష్టం వచ్చినట్టు విర్రవీగుతున్నావో ఇక ఆ పేరు పలుకుబడి ఏది ఉండదు అని చెప్పి ఇక అప్పు అయితే అతన్ని బెదిరిస్తోంది. ఏయ్, ఎవరు నువ్వు? అమ్మాయో అబ్బాయో తెలియకుండా ఉన్నావు, అసలు ఏం మాట్లాడుతున్నావు? నాకే వార్నింగ్ ఇస్తున్నావా అని చెప్పి ఆయన అప్పు మీద అరుస్తుంటే, సారీ సార్, మీకు వార్నింగ్ ఇచ్చే అంతటి వాళ్ళం కాదు, కానీ నువ్వు చేసిన పనులన్నీ ఇదిగో నా బుల్లి మొబైల్లో రికార్డ్ అయింది. వీటిని కనుక బయట మీడియాలో పెడితే ఏమవుతుందో నేను చెప్పక్కర్లేదు, మీకు బాగా తెలుసు. ఎంతైనా సినిమా వాళ్ళు, మీకు రావాల్సిన పలుకుబడి పేరు అన్నీ వస్తాయి అని చెప్పి ఇక అప్పు అయితే అతన్ని బెదరగొడుతుంది. అప్పు అన్న మాటలకి ఆయన వెంటనే బాబు నీకు ఏ ఉద్యోగం కావాలన్నా ఇస్తాను, చివరికి ఈ పాట రాసింది నువ్వే అని ఈ పాట రిలీజ్ చేసేటప్పుడు అక్కడ నీ పేరు వచ్చేలా చేస్తాను, దయచేసి ఆ వీడియోని ఆ అమ్మాయిని డిలీట్ చేయమని చెప్పు బాబు అని అంటుంటే ఇక పక్క నుంచి ఆపు, నిజంగా నువ్వు మా కవి అడగగానే ఉద్యోగంలో పెట్టుకుంటే నేను నిన్ను ఏమి అనేదాన్ని కాదు, కానీ నువ్వన్న మాటలకి నీ మీద నాకు అస్సలు నమ్మకం లేదు, అందుకే పాట రిలీజ్ అయ్యాక చూసుకుందాం అని చెప్పి ఇక అప్పు అయితే కళ్యాణ్ని తీసుకుని వెళ్తూ, చూడు, రేపు మా కవి నీ దగ్గర అసిస్టెంట్గా వస్తాడు, తనకి చెయ్యవలసిన ఏర్పాట్లన్నీ చేసుకో, తనని మాటలతో ఏమైనా బాధ పెట్టావంటే తెలుసుగా ఈ వీడియో మీడియాలోకి వెళ్తుంది అని చెప్పి అప్పు అతన్ని భయపెడుతుంది. ఇక అతనైతే అప్పు మాటలకి భయపడతాడు. ఇక కళ్యాణ్ అయితే, ఏంటి పొట్టి నాతో వచ్చింది ఎందుకేనా, ఇలా గొడవ చేయడానికేనా అని అంటుంటే, లేకపోతే వీడన్న మాటలకి నువ్వింటికొచ్చి బాధపడుతూ ఒక మూలన దేవదాసులాగా కూర్చుంటే చూస్తూ సంతోషపడాలా ఏంటి? అందుకే వచ్చాను, వీడి మీద నాకు అస్సలు నమ్మకం లేదు, అందుకే అలా చేశాను అని అంటుంటే దానికి కళ్యాణ్, ఏంటప్పు ఇలా బెదిరించి మనం అతని దగ్గర ఉద్యోగం తీసుకోవడం అంత కరెక్ట్ కాదేమో అని అంటుంటే, ఏం కాదులే, నువ్వు మరీ అంత జాలి చూపించుకోకు, మంచితనం ఉండాలి కానీ ఇంత ఉండకూడదు అని చెప్పి అప్పు అయితే కళ్యాణ్తో మాట్లాడుతుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే కావ్య రాజులిద్దరూ కూడా పగలనక రాత్రనక కష్టపడి ఎంప్లాయ్స్ చేయవలసిన వర్క్ని కూడా వాళ్ళిద్దరే చేస్తూ వాళ్ళ కంపెనీకి మళ్ళీ పూర్వ వైభవం తీసుకురావాలని చాలా కష్టపడుతుంటారు. ఇలా వాళ్ళు కష్టపడుతూనే ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. స్నేహితులుగా మొదలై మళ్ళీ భార్యాభర్తలుగా వాళ్ళ మధ్యలో ప్రేమ చిగురుస్తుంది. రాజ్ మనసులో కావ్య మీద కొత్తగా మళ్ళీ ప్రేమ మొదలవుతుంది. అలాగే కావ్య కూడా రాజ్ విషయంలో కాస్త ఆలోచిస్తూ ఉంటుంది. రానున్న ఎపిసోడ్స్లో మళ్ళీ ఒక్కటవబోతున్న కావ్య రాజ్ అలాగే అనామిక అయితే నడి రోడ్డున పడటానికి సిద్ధంగా ఉంటుంది. ఇక ఇక్కడ చూస్తే గొప్ప మ్యూజిక్ డైరెక్టర్గా కళ్యాణ్ అంచెలంచెలుగా ముందుకి వస్తుంటే ఆ విషయం తెలిసిన ధాన్యలక్ష్మి ఆనందపడుతుంది. ఇక రుద్రాణి అయితే తను అనుకున్నది ఏదీ జరగట్లేదు, తన కోడలు చెప్పినట్టు తనని ఇంట్లో నుంచి బయటికి గెంటడానికే ఇంట్లో అందరూ ప్లాన్ చేసుకున్నారా అనే విషయంలో భయపడుతూ ఉంటుంది. రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్.